హలో. గోపి గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి ఎవరండి? సార్ గోపి గారు మనం మాట్లాడుతున్నా మీరు బయట ఉన్నా అన్నారు. చెప్పండి సార్, చెప్పండి. ఆ, ఆ. ఏది మీ ఉద్యమం ఆగిందా ఇంకా నడుతుందా ఏం ఉద్యోగం అండి? ఈ క్రైస్తవుల మీద? అది నడుస్తూనే ఉంటుంది సార్, అది ఎందుకు ఆగుద్దండి? దాన్ని బట్టి మీకు ఏమైతుంది అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుందని? మీరు చెప్పాలి సార్, మీకు అర్థమైతే మీరు చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఆ ఉద్యమం ద్వారా చేసేది మీరుగా, ఆ దానికి మీరు కష్టపడుతున్నారు కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది? చెప్పాలి, మీరు చెప్పాలి సార్, అసలు మీరు ఏ కారణంతో కాల్ చేశారు? అదే అది కాదు సార్, మీరు చెప్పేది మీరు పోరాడుతున్నారు బాగా. ఆ అసలు దానివల్ల మీకు ఏ అనిపిస్తుంది? మీకు ఏ విధంగా ఉంది? మీకు ఉద్యమం అనేది ఎట్లుంది? సార్ ఇది ఉద్యమం కాదండి, నా కంఠశోష. ఉద్యమం కాదు, ఇది నా కంఠశోష అండి. అంటే అంటే నేను పడుతున్న బాధలు ప్రజలందరికీ తెలియజేస్తున్నా. క్రైస్తవ మతం నిజం లేదు, అబద్ధం అని చెప్పి తెలియజేస్తున్నా. ఉద్యమం కాదు. ఉద్యమం అంటే ఒక 10 మంది, 20 మంది, 100 మంది కలిసి చేసి ఉద్యమం అంటారండి. ఈ ఈ భూమి ప్రపంచం మీద నీకు ఒక్కడికే బాధలు ఉన్నాయా? ఏంటది? నీకు ఒక్కడికే బాధలు ఉన్నాయా అంటున్నా. క్రైస్తవ మతంతో నాకే బాధలు ఉన్నాయి. బైబుల్లో ఉన్న బూతులు మొత్తం తీసుకొచ్చి మా చుట్టుపక్కల ఆడవాళ్ళతో చదివిస్తున్నారు. మా ఇంట్లో ఆడవాళ్ళతో గాని అవన్నీ బూతులన్నీ తీసుకొచ్చి మా దేవుడిని నమ్మండి, మా దేవుడిని నమ్మండి అని చెప్పి చదివిస్తున్నారు. అది బాధ అనిపించింది నాకు. ప్రతి వీడియోలో మాట్లాడేది ఇది ఒకటే, మా ఇంటికి మా ఇంటికి వచ్చారు, మా ఇంటికి వచ్చారు, మా ఇంటికి వచ్చారు, మా ఇంటికి వచ్చారు. ఇది తప్ప రెండే వీడియోలు ఏముందా గోపి గారు మీరు చెప్పింది? అవును సార్, రాకుండా మీ ఇంట్లో మీరు చదువుకోండి సార్, మేము ఎందుకు వస్తాం అప్పుడు చెప్పండి గోపి గారు. సార్. నేను అడిగిన దానికి మీరు రీజనబుల్ గా మాట్లాడాలా. ఈ బైబుల్ ని మీ ఇంట్లో చదువుకుంటే నేను ఎందుకు అబ్జెక్షన్ చెప్తానండి? వచ్చిండు అనుకోగల ఇష్టం లేదు, మీ ఇంటికి వచ్చిన అన్న ముద్ద పెట్టి అన్న వచ్చిన ఉంటే పెట్టి లేదు. ముద్ద పెడతాను సార్. మీ ఇంట్లో మా ఇంట్లోకి వచ్చేసి బూతు బైబిల్ చదువు, బూతు దీంట్లో ఉన్న బూతులు మొత్తం నువ్వు దేవుడిగా నమ్మంటే నేను ఎలా నమ్ముతాను? సళ్ళు పిసికించు, వినండి, సళ్ళు పిసికించుకున్నది, వెనక నుంచి పిసికించుకున్నది, ముందు నుంచి పిసికించుకున్నది, దాన్ని దైవ గ్రంథంగా నేను ఎలా అంగీకరిస్తానండి? అది ఇప్పుడు మీ భార్యతో చెప్పిండు వచ్చి ఫాస్ట్ ఆ మాట. బైబుల్లో ఉంది కదండి. నేను మతం మారితే మరి అది నేను మా ఇంట్లో వాళ్ళందరూ చదువుకోవాలి దాన్ని. గోపి గారు మీరు ఇంత జనరల్ నాలెడ్జ్ ఉంది, మీకు మంచి దేవుడు తెలివితేటలు ఇచ్చాడు మీకు, వాస్తవం అది. నేను మిమ్మల్ని ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాను సార్, ఇవన్నీ కాదు. మీ ఇంట్లో ఆడవాళ్ళ చేత పరమగీతం యజేష్కెళ్ళి చదివి రోడ్డు మీద వినిపించగలరా? నేను నా భగవద్గీత పట్టుకొస్తాను, రోడ్డు మీద నా భగవద్గీత ఆడవాళ్ళ చేత 15 ఏళ్ల చిన్నపిల్లల చేత ఫస్ట్ చివరి దాకా భగవద్గీత చదివిస్తా. బైబుల్లో మీరు పరమగీతం మీ ఇష్టం వచ్చిన ఆడవాళ్ళతోటి రోడ్డు మీద మీరు చదివి వినిపిస్తే నేను కూడా మీ మతంలోకి వచ్చేస్తాను. గోపి గారు మీ ఒక 500 వీడియోలు ఇదే మాట చెబుతున్నారు, రెండో చెప్పట్లంగా. మరి రమ్మండి సార్, ఎవరు పందానికి రావట్లేదు కదా. 500 వీడియోలు చూసి మీ వీడియో మీరు డైలీ చూస్తాను మీది. చూడండి, నాకు నా పందానికి నిలబడే మగాడు కావాలి కదండి నాకు. డైలీ చూస్తా కానీ మీరు ఇదే పరమగీతం అంటారు, మరి అంటారు, వలరగా మాట్లాడుతున్నారు. నేను చెప్తే మీరు లేనిపోని నా మీద కేసు పెట్టిన ఉన్న మాటలే చెప్పాను కదా. మీ మీద కేసు పెడతాం గోపి గారు. మీరు కాదండి, క్రైస్తవుల సంగతి చెప్తున్నా నేను. కాదులే కానీ ఎందుకు అట్లా మీ వల్ల ఆలోచించండి, ఏమైనా ఉందా? ఇంతకు మీరు క్రైస్తవులా హిందువులా? నేను అన్నిటి కాదు, ఒకటే కాదు, అన్నీనా? అన్ని నేను అయితే ఒక మాట చెబుతా. మన గోపి నమ్మని వాళ్ళని చంపేసేయండి అని చెప్తాను. గోపిని ఎదురొచ్చినోడు ఎదురు మాట్లాడండి చంపేసేయండి అని చెప్తా. దీనికి ఒప్పుకుంటారా? గోపి మంచోడు అంటారా మీరు? గోపికి ఎదురు చెప్పేవాళ్ళు కానీ గోపి గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళని చంపేయండి అని చెప్తా నేను. ఒప్పుకుంటారా? బైబుల్ ఉన్నదానికన్నా ఎక్కువ ఉన్నదానికి సాధ్యం. మరి బైబుల్ అదే ఉంది, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడి, నమ్మని వాడి శిక్ష విధించబడిన అని. సృష్టించిన వ్యక్తి భగవద్గీతలో అలాంటి మాటలు లేవు కదా. దేవుళ్ళకి మన వ్యతిరేక దేవుళ్ళ వల్ల మనం ఏం చేయగలుగుతాం? దేవుడు అనేవాడు తప్పుడు మాటలు మాట్లాడకూడదు సార్, కరెక్ట్ మాటలు మాట్లాడాలా. ఏది మన ఇతర మాట్లాడినట్ట తెలుస్తుంది. ఎవరు? రాజేశా? ఎవరు రాజేష్? ఎవరు అది ఈ మధ్య దేవుడు లేడు, నేనే దేవుడిని, దేవుడు ఆడుండే అని అన్న పేరుంది కానీ సార్ వాళ్ళ గురించి మగవాళ్ళ గురించి నాకు తెలియదు సార్. మరోలే వాళ్ళ పేరు సరే, ఎందుకు కాల్ చేశారు మీరు? గోపి గారు మీరు బాగానే ఉందని అంత బాగానే ఉంది కానీ ఇది బంద్ చేయనండి, ఎందుకంటే ఇది తలనొప్పి. మీరు అదే సార్, ఇప్పుడు నాకు గనక బైబుల్ పరిశుద్ధ గ్రంథం అని ఎవడో నిరూపిస్తే నేను మానేస్తానండి. మీరు అది ఒక్కటే పడుతుంది, అది చూంచలేరు, నువ్వు మాట్లాడు, అయితే వదిలి
అది చూంచలేరు, నువ్వు మారలేవు అంతే. నాకు గనక పరిశుద్ధ గ్రంథం బూతు వాక్యాలు లేవని నిరూపిస్తే నేను నేను వస్తాను, బైబిల్ వదిలేస్తాను. పరిశుద్ధ గ్రంథం అని మీరు నిరూపిస్తే, బైబిల్లో బూతు వాక్యాలు లేవని నిరూపిస్తే. నేను వస్తా మీ ఇంటికి, నేను వస్తా మీ ఇంటికి వస్తాను, ఆ నేను వస్తా మీ ఇంటికి. ఇంటికి ఎందుకు సార్? ఇప్పుడు లింక్ ఇస్తారండి, మన ఇద్దరం మాట్లాడుకుందాం కూర్చొని. టమాటో దాటవా నీ ఇద్దాన్ని కాదు, నిన్ను చూడటానికి కాదు, నన్ను చూడాలంటే అవసరం లేదు, ఫోటో పంపిస్తా చూసుకోండిలే గాని. చూసిన ఫోటో నీది ఎక్కడ? ఒకసారి వాట్సాప్ లో చూసిన. వాట్సాప్ లో చూసారా? అదే కాదు అనుకున్నా నేనైతే, అదే కాదు. సరే ఏదైనా అనుకోండి సార్, పర్వాలేదు. ఇప్పుడు లైవ్ కి వస్తారా? మరి లింక్ ఇస్తాను, మాట్లాడుకుందాం కూర్చొని. వద్దులే గోపి గారు కానీ, మంచిగా ఉండండి అందరూ. సరే ఓకేలే, రైట్ అండి. గోపి గారు చెప్పండి. మీరు మంచిగా ఉండండి, అందరూ మంచిగా ఉంచండి. తప్పకుండా సార్, అందరూ మంచిగా ఉండాలి, అందుకే బైబిల్ చదవద్దని చెబుతున్నా. మళ్ళీ అదే రూట్ కొత్త నువ్వు. అరే నేను నమ్మిన సిద్ధాంతం నాదయ్యా. సర్లే సర్లే గోపి గారు, ఓకే మరి. సరే అండి, రైట్. ఓకేనండి.